యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం చూద్దాము. కాబట్టి జనులలో ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళిరి గాని వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి. మరియు తమ గవిని యొద్ద నుండి షెబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీర గ్రంథంకి వచ్చేసరికి దేవుడు యెహోషువ గారి నాయకత్వంలో ఉన్నప్పుడు ఇక్కడ అన్ని దేవుడు విజయాలు ఇచ్చాడు లేదా యెహోషువ గ్రంథంలో కదా. యెహోషువ గారు ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ఏం ఆగిపోయాయి? యెహోషువ గారు ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ఏమి ఆగిపోయినాయి? సూర్య చంద్రులు కదా ఆగిపోయినాయి కదా. మరి అక్కడ యెహోషువ గారు ఏమో ప్రార్థన చేసినప్పుడు సూర్యచంద్రులు ఆగిపోయాయి. మరి ఇక్కడ ఇశ్రాయేలులు హాయి ఎదుట వారు నిలవలేక ఇక్కడ ఓడిపోయారు. ఇక్కడ ఓడిపోవడానికి గల కారణం ఏమిటి? ఇక్కడ చూస్తే కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయాను. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేళ్ల పెద్దలు సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనును. అయ్యో ప్రభువా, యెహోవా మమ్మను నశింపజేయనట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకి ఈ జనులని యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు. ఇక్కడ యెహోషువ గారు వచ్చిన నాయకత్వంలో ఇక్కడ ఇశ్రాయేలులు ఇంకా పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఇంకా వెళ్ళలేదు. అట్లా ఇంకా వెళ్ళలేదు. ఇక్కడ యోర్దాను మాత్రమే వాళ్ళు దాటారు. ఇక్కడ అలాగా దాటుతున్నప్పుడు హాయి వారు వచ్చి ఇశ్రాయేళ్ల మీద యుద్ధం చేస్తున్నారు. యుద్ధం చేసే సమయంలో హాయి వారే గెలిచారంట, ఇశ్రాయేళ్ళే గెలవలేకపోయారంట. అంటే ఇశ్రాయేలు ఓడిపోవడానికి కారణం ఏమిటి? ఇశ్రాయేలు గెలవకపోవడానికి కారణం ఏమిటంటే ఇక్కడ ఒక వ్యక్తి చేసింటాడు ఒక తప్పు. ఆయన చేసినది ఏమిటంటే ఇక్కడ చూసినట్లయితే యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనం. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 70 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేర మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనను. హాయి వారి దగ్గర ఇశ్రాయేలు ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఆకాను అనే వ్యక్తి ఉన్నాడు కదా. ఆ ఆకాను అనే వ్యక్తి దేవుని మాటను ధిక్కరించుంటాడు. అంటే ఇప్పుడు ఎరికో పట్టణాన్ని దేవుడు పాడు చేస్తాను, నాశనం చేస్తానని చెప్తాడు. ఆ ఎరికో పట్టణాన్ని నాశనం చేస్తా అని చెప్పినప్పుడు ఆ ఎరికో పట్టణంలో ఏది ఒక్క బంగారు కానీ ఒక్క దానిలో ఏమీ తీసుకొనకూడదని చెప్తాడు. ఎవరితో చెప్తాడంటే ఇశ్రాయేలుతో చెప్తాడు. ఎక్కడ చెప్తాడు ఇశ్రాయేలుతో? 6వ అధ్యాయము చూద్దాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం. ఈ పట్టణమును దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. 18వ వచనం చూద్దాం. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తుల ఇశ్రాయేలీల పాలమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. ఎందుకు దేవుడు ఎరుకో పట్టణంలో ఉన్న దానిని నేను దాన్ని నాశనం చేస్తాను? ఎరుకో పట్టణము ఎందుకంటే అది శపింపబడిన పట్టణము, దేవునికి నచ్చని పట్టణం అది. ఎందుకంటే అక్కడ ఎరుకో పట్టణంలో చాలామంది వాళ్ళు మారలేదు కదా. ఎరుకో పట్టణంలోకి వేగుల వారు వెళ్తారు కదా. వేగుల వారు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఆమె కాపాడుతుంది, ఒక స్త్రీ. ఎవరు కాపాడతారు వేగుల వారిని? రాహాబ్ అనే స్త్రీగా వేగుల వారిని కాపాడుతుంది కదా. అక్కడ దేవుడు ఆ పట్టణాన్ని నేను నాశనం చేస్తాను, అక్కడికి వెళ్ళి చూసి రామని చెప్తే అక్కడ చూసి వెళ్తారు. అక్కడ చూడడానికి వెళ్తే ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ పట్టణాన్ని నేను నాశనం చేస్తాను, ఆ పట్టణంలో ఉన్నది ఏమీ తెచ్చుకోకూడదు అని చెప్తాడు. అలాగ చెప్పిన తర్వాత ఇక్కడ 26వ వచనం చూద్దాం. 6వ అధ్యాయము యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 26వ వచనం.
ఆ కాలంలో యెహోషువ జనుల చేత శపథం చేయించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించెను, ఎవడు యెరికో పట్టణమును కట్టించబూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడవును. వాడు దాని పునాది వేగ వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును, దాని తలుపులను నిలువనెత్తగా వాని కుమారుడు కనిష్ట కుమారుడు చచ్చును. యెహోవా యెహోషువకు తోడై ఉండను గనుక అతని కీర్తి దేశమంతటను వ్యాపించెను. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. అంటే ఇశ్రాయేలీలు వారి ఎదుట నిలవలేకపోవడానికి కారణం ఏంటంటే, ఒక వ్యక్తి చేసిన దాన్ని బట్టి అందరు అక్కడున్న వాళ్ళందరూ ఎంతమంది చనిపోయి ఉంటారు చూడండి. అక్కడ ఇంచుమించు 3,000 మంది అక్కడ వెళ్ళిరు, కానీ వారి ఎదుట నిలవలేక పారిపోయినారు. అంటే ఇక్కడ ఒక వ్యక్తి చేసినందువల్ల ఏం చేసింటాడు ఆయన అంటే, ఇక్కడ చూద్దాము. ఆయన యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 21వ వచనంలో ఇక్కడ ఆకాను అనే వ్యక్తి మనకు కనబడతాడు కదా. ఆకాను గురించి ఎప్పుడైనా మీరు విన్నారా? ఆకాన్ అనే వ్యక్తి గురించి మనము మాట్లాడుకుందాము. ఇక్కడ యెహోషువ గ్రంథం 8వ అధ్యాయము 21వ వచనంలో 3వ లైన్లో చూసినట్లయితే, దోపుడు సమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అంటే దేవుడు యెరికో పట్టణాన్ని నాశనం చేస్తా అన్నప్పుడు, అక్కడ యెరికో పట్టణాన్ని దేవుడు నేను కూల్చివేస్తా అని చెప్పినప్పుడు దేవుడు ఏమని చెప్తాడు? అక్కడ నుంచి ఏమీ తీసుకొని రాకూడదు అని చెప్తాడు. కానీ ఆకాను గారు ఏం చేస్తారు? ఏం తీసుకొని వస్తారు అక్కడ నుంచి? యెరికో పట్టణం నుంచి ఒక మంచి షీనారు పై వస్త్రం అంట, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల బంగారు కమ్మిని ఏం తీసుకొచ్చాడంట అక్కడ నుంచి? షీనారు వస్త్రం అంట, బంగారం అంట, వెండినంట. దానిని ఏం చేశాడు? ఆశించాడంట, చూశాడంట. ఆశించి నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అంటే ఆయనలో ఇక్కడ శరీరాశ, నేత్రాశ, జీవబుడమ్మము ఎవరిలో కనబడుతున్నాయి? ఇక్కడ ఆకాను గారిలో కనబడుతున్నాయి. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. యెహోషువ గారేమో బాధపడుతున్నాడు. ఏమని బాధపడుతున్నారు? మేము ఇశ్రాయేలును గెలవలేకపోయామే. వారి ఎదుట దేవుడు ఇశ్రాయేలీలు ఎక్కడికి వెళ్ళిన యుద్ధంలో ఇశ్రాయేలులకి దేవుడు జయమిచ్చేవాడంట, అంటే విజయం ఇచ్చేవాడంట. అలాగున ఒక రోజున ఏం జరిగిందంటే, ఈ ఆకాను చేసిన పని వల్ల అందరు సఫర్ అయిపోతున్నారంట చూడండి. అంటే అందరు బాధపడిపోతున్నారు. అయినా కూడా ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఎందుకు యెహోషువ గారు దేవుని దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేస్తూ అడుగుతూ ఉన్నాడంటే, ఏమని అడుగుతున్నాడంటే, వీరి ఎదుట మేము ఓడిపోవడానికి గల కారణం ఏంటి ప్రభు అని చెప్పి ఆయన అడుగుతూ ఏడుస్తూ ఉంటే, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనం. ఇశ్రాయేలీలు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిల్లి బొంకి తమ సామాన్లు దాచుకొని దాన్ని ఉంచుకొని ఉన్నారంట. అంటే దేవుడు చెప్తున్నాడు, నేను శపితమైన దాని విషయంలో మీరు ఏమీ తీసుకోకూడదంటే, వాళ్ళు తీసుకొని వచ్చారు, వాళ్ళు కొంత సామాన్లో దాచిపెట్టుకున్నారు. అందుకే ఇశ్రాయేలీలు వారి ఎదుట వాళ్ళు, శత్రుల ఎదుట వాళ్ళు నిలవలేకపోయారు, ఓడిపోయారని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా. అప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నీవు లేచి 13వ వచనంలో చూద్దాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం. నీవు లేచి జనులను పరిశుద్ధపరచి వారితో ఇలాగు చెప్పుము, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలులారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలం చేయవారికి మీ శత్రుల ఎదుట మీరు నిలువరు అని చెప్తున్నాడు. అంటే యెహోషువ గారు సిద్ధపరుస్తున్నాడంట. ఎవరు పాపం చేశారు, ఎవరు తీసుకున్నారు, ఎవరు ఏం చేశారని చెప్పి అక్కడ అందరినీ సిద్ధపాటు చేస్తున్నాడంట. ఇక్కడ చూస్తే మళ్ళీ ఆకాను గారు చేసిన తప్పు ఏంటి, ఆకాను గారిలో కనబడినవి ఏంటి అని అంటే, ఆయన ఇక్కడ చూస్తే యెహోషువ గ్రంథం 8వ అధ్యాయంలో, అదిగో నా డేరా మధ్య అవి భూమిలో
దాచబడి ఉన్నాయి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనేను. ఎప్పుడు ఒప్పుకున్నాడంట? మొదటిగా దేవుడు అక్కడ హాయివారు ఎదుట అక్కడ ఓడిపోయినప్పుడు అప్పుడు చెప్పాలా వద్దా నేను తీసుకున్నానని? అక్కడ చెప్పలేదు. మళ్ళీ జనంలందరినీ సిద్ధపాటు చేసినప్పుడు ఎవరు పాపం చేశారు, ఎవరు తీసుకున్నారు, మళ్ళీ వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి ఎంతమందిని ఈయన పోగు చేస్తున్నాడంటే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. 2వ లైన్ చూద్దాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనంలో, ఎట్లనగా యూదా గోత్రంలో జెరాహు ముని మనుమడును జబ్ది మనుమడును కర్మి కుమారుడనైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇశ్రాయేలీల మీద కోపగించెను. అంటే ఆకాన్ అనే వ్యక్తి ఏం తీసుకున్నాడంట కదా? షీనారు వస్త్రంను, వెండిని, బంగారాన్ని తీసుకున్నాడంట. ఇప్పుడు ఆయన ఎక్కడ దాచిపెట్టాడని చెప్తున్నాడంటే చివరికి అది ఎంక్వైరీ చేస్తుంటే ఇప్పుడు ఒకవేళ మనము దొంగతనం చేస్తే పోలీసులు మన దగ్గరకు వస్తారు. వచ్చిన తర్వాత నువ్వు డైరెక్ట్గా ఒప్పుకోకుండా డైరెక్ట్ ఎవ్వరు ఒప్పుకోరు కదా, ఎందుకంటే తండలు పడతాయని చెప్పి అప్పుడు ఏం చేస్తారనంటే నేనేం చేయలేదు, నేనేమి తీసుకోలేదు, నేనేం దొంగతనం చేయలేదు అని చెప్తారు కదా. తర్వాత ఏమైపోతారు? వాళ్ళని అంతా ఆరతీసి బాగా దెబ్బలు పడిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? అప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారు కదా, అవును నేను పలానని నేను చేశాను, తప్పు చేశాను, పలానని నేను ఒప్పుకుంటున్నానని చెప్పి అప్పుడు ఒప్పుకుంటారు కదా. ఇక్కడ ఇంతగా దేవుడు ఇశ్రాయేలును ఓడింపజేశాడు కదా, అయినా కూడా ఇక్కడ ఆఖాన్ గారు చెప్పలేదు. అంటే ఆయన దాచుకున్నాడంట. ఎక్కడ దాచుకున్నా అని చెప్తున్నాడంట? అవును నేను దాచిపెట్టుకున్నాను, నా డేరా మధ్యలో దానిని దాచిపెట్టుకున్నా అని చెప్తున్నాడు. ఇక్కడ చూస్తే మనం ఏం దాచిపెట్టుకుంటామండి చెప్పండి? మనం కూడా ఏదైనా మనం ఏం దాచుకుంటాము? మనం ఏం దాచుకోవాలి కదా? మనం కూడా దేవుని దగ్గర మన పాపాలని మనము ఒప్పుకోవాలి. మన పాపాలని మనము దాచుకోకూడదు కదా. పాపం అంటే ఏం చేస్తుందంట? అది మనల్ని పట్టుకుంటుందంట కదా. భయము నుండి మనం ఏం చేయకూడదంట? పాపము చేయకూడదంట. కానీ చాలామంది ఏం చేస్తారంటే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టారు, కానీ కప్పుకొని ఏం చేస్తారు దాన్ని? మరి పాపాన్ని కప్పుకొని అట్లాగనే మనం తిరుగుతూ ఉంటాం కదా. పాపాన్ని మన మీద వేసుకొని కదా, పాపం నేను చేయలేదు, నేను పాపం ఏమి కూడా చేయలేదని ఒప్పుకోము కదా. ఒప్పుకోవాలి. ఆనాడు దావీదు గారు ఏమని ఒప్పుకున్నారు కదా, నా హృదయంలో నేను పాపము చేసిన ఎడల దేవుడు ఏమంట? నా మనవి వినకపోవునని దావీదు గారు ఆనాడు అన్నట్లుగా మనం కూడా మన హృదయంలో పాపం చేసిన ఎడల దేవుడు నన్నును లక్ష్యం చేస్తాడు, నా కుటుంబాన్ని లక్ష్యం చేస్తాడు అని చెప్పి మనం కూడా ఏం చేయాలి? ఒకసారిగా దేవుని సన్నిధిలో వచ్చి మనము ఒప్పుకోవాలి కదా. ఈయన దాచిపెట్టుకున్నాడు. అలాగును మనము పాపాన్ని దాచిపెట్టుకోకూడదు, పాపాన్ని మనం కప్పి పెట్టుకోకూడదు. పాపానికి ఎంత దూరంగా ఉండాలంటే అంత దూరంగా ఉండాలి కదా. పాపం అనేది ఆనాడు మొదటిలోనే ఆదాము హవ్వలని ఏం చేసింది? హవ్వమ్మ గారిని పాపంలోనే పడేసింది కదా. ఆ పాపము ఎంతటికి దారి తీస్తుందంటే మరణానికి తీసుకుపోయేంతగా ఆ పాపం మనల్ని ఈడ్చుకొని పోతుంది కదా. మరి పాపాన్ని మనము ఒప్పుకోవాలి, పాపాన్ని మనము కప్పుకోకూడదు కదా. పాపం మనము ఏం చేయాలి? ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు? ఆయన ఇక్కడ చూసినట్లయితే మనం ఏమి దాచుకోవాలి, మనం ఏం దాచుకుంటున్నామనంటే సామెతల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే సామెతల గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించిన నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల. అంటే ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల. మనము ఆయన మాటలను అంగీకరించి ఆయన మాటల ప్రకారంగా ఆయన చిత్త ప్రకారంగా మనము జీవించగలుగుతున్నామా? ఆయన మాటల్ని మన హృదయంలో మనము దాచుకుంటున్నామా కదా. చాలామంది ఇక్కడ మాత్రమే వాక్యాన్ని వింటారు కదా, తర్వాత ఏమైపోతారు? దాచిపెట్టుకుంటారు హృదయంలో వాక్యాల్ని, ఆయన మాటల్ని గుర్తు చేసుకుంటారండి కదా. ఏమీ గుర్తుండదు కదా.
ఎవరైనా ఏమైనా అంటే ఏం ఏం గుర్తుంటుంది? 10 ఏండ్లు ఒకవేళ 10 సంవత్సరాల కింద ఒక మాట అన్నా కూడా ఆ మాటను అలాగే గుర్తుపెట్టుకుంటాం. కానీ పోయిన వీక్ ఏం చెప్పారు, పోయిన సంవత్సరం పండగకి ఏం చెప్పారు వాక్యం అంటే ఏం చెప్తాం మనము? అస్సలు చెప్పలేము. ఎందుకంటే మనము దేవుని వాక్యాన్ని మన హృదయంలో దాచిపెట్టుకోవడం లేదు. ఆయన మాటలు మన హృదయంలో పెట్టుకోవడం లేదు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల, జ్ఞానమునకు నీ చెవి ఎగ్గి హృదయము పూర్వకంగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొనపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. ఇప్పుడు ఆకాను గారు ఆ విధంగా వెండిని, బంగారంని, శ్రీనారు వస్త్రంను ఆయన దాచిపెట్టుకోకుండా, ఆ శరీరాశ, నేత్రాశ, జీవడంబాన్ని ఆయన దాచిపెట్టుకోకుండా, ఒకవేళ వెండిని ఎలాగైతే వెతికాడో బైబిల్ని అలాగ వెతికినట్టు అయితే, దాచబడిన ధనం వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. అంటే మనం ఏమి దాచిపెట్టుకోవాలంట? ఆయన మాటల్ని మన హృదయంలో దాచిపెట్టుకోవాలి కదా. ఒకసారి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయం ఏమైపోవాలి కదా, కదిలింపబడిపోవాలి కదా. చాలామంది హృదయాలు ఎట్లా ఉంటాయంటే, ఏం కాదులే కదా. కొంతమంది ఇక్కడికి వచ్చి ఏమైపోతారు, పడుకుంటారు, నిద్రపోతారు కదా ఇక్కడికి వచ్చిన తర్వాత కదా. అట్లాగా దేవుని సన్నిధికి అనాలోచితంగా వస్తే, నిర్లక్ష్యంగా మనము దేవుని సన్నిధికి వస్తే ఏమైపోతాం కదా. ఈ ఆకానులాగా మనం కూడా మన జీవితము అలా ఉండకూడదు కదా. మనకు కూడా దేని మీద ఎక్కువగా ఆశ ఉంటాయి కదా. వెండి, బంగారు, షీనారు, పై వస్త్రం అంటే అది శరీరాశ, నీత్రాశ, జీవపు డంబము, ఇవన్నీ మనలో కూడా ఉంటాయి కదా. ఇవన్నీ మనము దాచిపెట్టుకోకూడదు. దేవుని వాక్యాన్ని మన హృదయంలో దాచిపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ చూసినట్లయితే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం. నీవు లేచి జనులను పరిశుద్ధపరచి వారితో ఇలాగు చెప్పుము, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలులారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలం చేయ వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. ఉదయమున మీ గోత్రముల వరుసను బట్టి మీరు రప్పింపబడుదురు. అప్పుడు యెహోవా ఏ గోత్రమును సూచించునో అది వంశముల ప్రకారము దగ్గరకు రావలేను, వరుస ప్రకారము దగ్గరకు రావలేను. 16వ వచనం చూద్దాం. కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలును వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రము పట్టబడెను. యూదా వంశమును దగ్గరకు రప్పించినప్పుడు జెరాహీల వంశం పట్టబడెను. జెరాహీల వంశమును పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడెను. చూడండి, ఇక్కడ చూసినట్లయితే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని చెప్తున్నాడు. అంటే ఎవరికి దేవుడు పరిశుద్ధపరచుకొని చెప్తున్నాడు? దేవుడు మనము ఎంత దూరం అయిపోయినా దేవునికి ఇంకా మనం దగ్గరగా కావాలని ఆయన ఆలోచిస్తూ ఉంటాడు, ఆయన చూస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలని ఏమని చెప్తాడంటే, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని చెప్తాడు. అంటే వాళ్ళు సమయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారంట. అంటే సమయాన్ని కూడా వాళ్ళు వృధా చేస్తున్నారు. ఎంత వృధా కదా. అంతమందిని ఇప్పుడు ఇశ్రాయేలులు పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఎంతమంది పోయారండి అంటే ఎవరైతే పోలేదు. కానీ యెహోషువ, ఆ కాలేబులు మాత్రమే వెళ్ళారు. కానీ యెహోషువ గారి చేత, మోషే గారి చేత నడిపించబడినది ఎన్ని లక్షల మంది అంటే 6 లక్షల మంది. అలాగ వెళుతున్న సమయంలో ఇప్పుడు అలాంటి పాపం జరిగినప్పుడు అంతమందిని వరుస క్రమంలో పెట్టి, అంతమందిని జాగ్రత్త పరిచి నిలబెట్టి, ఎవరు పాపం చేశారో, ఎవరు ఏమో, ఎక్కడ ఏమో అంతమందిని పరిశుద్ధపరచాలంటే ఎంత కష్టం కదా. ఒక్కసారిగా పాపం చేసిన వ్యక్తి దేవుని దగ్గరకు వెళ్ళి ఒప్పుకుని ఉంటే సరిపోతుండే. ఆఖాన్ గారు ఒప్పుకున్నారా? చూడండి, వంతుల ప్రకారము, వరుసల ప్రకారము, గోత్రాల ప్రకారము నిలువబెట్టి ఇక్కడ చేస్తున్నాడు. చూడండి, పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడెను. అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పించబడినప్పుడు యూదా గోత్రంలోని జెరాహు మునిమనబడును, జబ్ది మనబడును, కర్మి కుమారుడైన ఆకాను
పట్టబడని ఎంత టైం వేస్ట్ కదా, ఎంత సమయం వేస్ట్, ఎంత వృధా కదా. సమయం అనేది ఇక్కడ వృధా జరిగిపోతుంది కదా. సమయం అనేది ఇక్కడ నిర్లక్ష్యం చేస్తున్నారు కదా. ఆ సమయాన్ని ఎవరు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఆకాను గారు ఒక్క మాట, నేనే ఈ తప్పు చేశాను, నేనే ఈ పాపం చేశానని ఒకసారికి దేవుని సన్నిధిలోకి వెళ్ళి అడిగింటే ఇంత తదాంగం ఉండేదే కాదు కదా. ఎంత సమయము దేవుడు అక్కడికైనా కూడా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోని చెప్తాడు కదా. సమయాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంట? నిర్లక్ష్యపరుస్తున్నారంట. సమయాన్ని వాళ్ళు వృధా చేస్తున్నారంట. మరి మనము సమయాన్ని ఎంత వృధా చేస్తున్నాం? సమయాన్ని ఎంత మనం కూడా కొన్నిసార్లు సమయాల్లో కొంచెం నిర్లక్ష్యంగా ఉంటాం కదా. అది దేవుని విషయంలో మనం దేని విషయంలో నిర్లక్ష్యం ఉండినా పర్వాలేదు, కానీ దేవుని పని అన్నా, దేవుని మందిరం అన్నా, దేవుని మందిరానికి వచ్చే విషయంలో అన్నా మనం నిర్లక్ష్యం వహించకూడదు కదా. అన్ని విషయాల్లో మనము టైం అనేది మనము కేటాయించుకోవాలి కదా. సమయాన్ని మనము కేటాయించుకోవాలి. మరి నువ్వు ఎంత సమయాన్ని దేవునితో ఎంతగా గడుపుతున్నావు కదా. ఎంత సమయం వృధా చేస్తున్నామంటే ఇప్పుడున్న కాలాన్ని బట్టి చూస్తే కొంచెం మొబైల్ వచ్చింది కాబట్టి అందరము కూడా ఏమైపోతున్నాము? కుటుంబంలో పిల్లలతో సహా, తల్లిదండ్రులతో సహా అందరం ఏమైపోతున్నాం? మొబైల్తో అంటే సెల్లుతోనే ఎక్కువగా సమయాన్ని గడుపుతున్నాం. సెల్లులోనే ఎక్కువగా చూసేది, సెల్లుతోనే ఎక్కువగా మాట్లాడేది, సెల్లులోనే అన్నీ చేసేది, చూసేది అన్నీ. ఇవన్నిటికీ కారణం ఏంటంటే సాతాన్ అనేవాడు మనల్ని సెల్లు వైపు మనల్ని ప్రమాదంలో పెట్టేశాడు. ఆ ప్రమాదాన్ని మనం గుర్తెరుగుతున్నామా? ఎంత మరి సమయాన్ని మనం వృధా చేస్తున్నాం కదా. ఎక్కువగా సెల్లులు చూడము, ఎక్కువగా మాట్లాడము కదా, అనవసరమైన మాటలు మాట్లాడడం కదా, అనవసరంగా మాట్లాడడం కదా. అట్లాగా మనము సమయాన్ని వృధా చేస్తున్నాం. ఎంత సమయాన్ని మనము వృధా చేస్తున్నామనంటే ఇక్కడ చూసినట్లయితే యోబు గ్రంథము 27వ అధ్యాయము 10వ వచనం మనం చూద్దాం. యోబు గ్రంథం 27వ అధ్యాయము 10వ వచనం. యోబు గ్రంథము 27వ అధ్యాయము 10వ వచనం. వాడు సర్వశక్తిని యందు ఆనందించిన వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు కదా, మనం సమయాన్ని వృధా చేస్తున్నామంట. సమయాన్ని కూడా మనం ఏం చేస్తున్నామంట? నిర్లక్ష్యపరుస్తున్నామంట కదా. ఎంత సమయాన్ని ఎక్కువగా మనము దేని కొరకు కేటాయిస్తామండి కదా. మనము ఒకవేళ పొద్దున లేచిన వెంటనే మనం మన పనులన్నీ చేసుకుంటాం కదా, మన సమయానికి అన్నిటిని ముగించుకుంటాం కదా. అన్నిటిని చేసుకున్న తర్వాత లాస్ట్కి మనకి ఏం గుర్తొస్తుంది? ఏమి దేవుడు అంటే గుర్తురాడు కదా. అందుకే ఇక్కడ వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా. ఒక్క సమయం అందే నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవుడు మనకి 24 గంటలు సమయం అనేది ఇస్తే ఆ 24 గంటలో నువ్వు ఒక సమయం అనేది నువ్వు కేటాయించుకున్నావా? ఒక సమయం అంటూ నువ్వు దేవునికంటూ నువ్వు సమయాన్ని కేటాయించుకున్నావా? ఆ సమయంలో నీకున్న సమయంలో వ్యక్తిగతంగా కానీ ఏకాంతంగా కానీ ప్రశాంతంగా ఉన్నప్పుడు నువ్వు దేవునితో ఆ సమయాన్ని కేటాయించుకొని నువ్వు దేవునితో మాట్లాడగలుగుతున్నావా అంటే మాత్రం ఏ ఒక్కరి దగ్గర కూడా సమాధానం లేదు కదా. అన్ని సమయాలలో మనం ఏం చేయాలంట? దేవునికి ప్రార్థన చేయునా అంటున్నాడు ఇక్కడ. అంటే మనం అన్ని సమయాల్లో చేయంలేండి కదా. ఎప్పుడు మన బిజీనే, ఎప్పుడు మన పనినే కదా, ఎప్పుడు మన ఆలోచనలే, మన పని గురించే, మన గురించే ఎప్పుడు మనము ఆలోచనలు కలిగి ఉంటాము. ఏకాంతంగా మనం గడుపుతున్నామా కదా. మనకి ఏదైనా ఫోన్ రాగానే మధ్యలో ఏమైపోతాము? హలో అనుకుంటా లేచి వెళ్ళిపోతాం కదా. మనం ప్రార్థనకి సమయాన్ని ఇచ్చినప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలని తెలియదా కదా ఎవరికి? అట్లా ఏముండదు కదా. మళ్ళీ ఫోన్ వస్తే అది అర్జెంట్ కాదు, ఏం కాదు. ఆ సమయంలోనే ఏం చేస్తుంటారు? సాతాను అనేవాడు, అపవాది అనేవాడు మనల్ని పరీక్ష పెడతా ఉంటాడు. కానీ ఇక్కడ ఈ జాన్ నాక్స్ అనే వ్యక్తి ఎంత అసలు కదా, ఎంత ప్రార్థన పరుడు. అంత ఆయన ఏమన్నాడు కదా, నేను దేవునితో మాట్లాడుతున్నాను, ఆమెతో మాట్లాడే సమయం నాకు లేదని చెప్పాడు. నువ్వు కూడా ఎప్పుడైనా మీ పక్కింటి వారికి కానీ, మీ ఎదురింటి వారికి కానీ, మీ ఫ్రెండ్స్తో కానీ, మీ కొలీగ్స్తో కానీ, ఎవరితో కానీ మీరు చెప్పారా, నేను ఇప్పుడు దేవునితో మాట్లాడుతున్నాను, నేను ఇట్లా సమయం గడపాలి, నేను వాక్యం చదువుకోవాలని ఎప్పుడైనా నువ్వు చెప్పావా వేరే వాళ్ళతో?
ఎప్పుడు కూడా మనం ఆ విషయాలు ఏం చెప్పాం కదా. ఎప్పుడు కూడా మన బాధలు, మన కన్నీళ్ళు, మన కష్టాలే చెప్పుకుంటాం. కానీ మనం మాట్లాడే మాటలు ఆ వ్యక్తి, అవతల వ్యక్తి కూడా ఏమైపోవాలి, దేవునికి దగ్గర అవ్వాలి కదా. అటువంటి మాటలు మన మధ్యలో ఏమీ ఉండవు కదా. ఇక్కడ ఇశ్రాయేలీయులు సమయాన్ని వృధా చేస్తున్నారు, సమయాన్ని వీళ్ళు నిర్లక్ష్యపరుస్తున్నారు కదా. ఈ ఆకాను అనే వ్యక్తి వల్ల సమయం అనేది ఏమైపోయింది, వృధా అయిపోయింది కదా. సమయాన్ని కూడా ఇక్కడ నిర్లక్ష్యం చేస్తున్నారు. నువ్వు దేవునికి ఇస్తున్న సమయం ఎంత, దేవునితో నువ్వు మాట్లాడుతున్న సమయం ఎంత, దేవునితో నువ్వు ఎంత సమయాన్ని నువ్వు కేటాయిస్తున్నావు. ఇక్కడ ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొను వారు ధన్యులంట. ఏమైపోతుందంట, సమయం వస్తుందా పోతుందా, మనకి పోతుంది కదా. పోయిన సమయం మరలా తిరిగి రాదు. ఉన్న సమయాన్ని మనం ఏం చేయాలి, ఉపయోగించుకోవాలి. సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యాలు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొను వారు ధన్యులంట. ఏంటంట, సమయం సమీపిస్తుంది కనుక ఈ ప్రవచన వాక్యాలు ఏం చేయాలంట, చదవాలంట. నెక్స్ట్ ఏం చేయాలి, చదవాలి, వినాలి, తర్వాత గైకొను వారు ధన్యులు. అక్కడ ఉంది చూడండి, సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు మొదటిది, వాటిని వినాలి, చదవాలి, వినాలి, ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొను వారును ధన్యులు. అంటే ఏమేం చేయాలంటే మనం ప్రతిదినము చదవాలి వాక్యాన్ని, తర్వాత వాక్యాన్ని వినాలి, తర్వాత చదివిన దాన్ని విన్నదాన్ని ఏం చేయాలి, మన జీవితంలో ఆచరణలో మనం పెట్టాలి కదా. గైకొను వారును ధన్యులంట. మరి వాక్యాన్ని చదువుతున్నావా, వాక్యాన్ని చదువుకుంటున్నారా, బైబిల్ చదువుతున్నారా కదా. మీరు బైబిల్ రోజు ఎంతసేపు చదువుతున్నారు బైబిల్ని? ప్రార్థన ఇంత చేసుకుంటావు, వాక్యం కూడా అంతేనే చదువుకోవాలి. బైబిల్ చదువుకోవాలి కదా. చాలామంది బైబిల్ చదువుకోరు. ఏం చేస్తారు, క్యాలెండర్ మీద ఆ వచనాన్ని చూసి పొద్దున వెళ్ళేటప్పుడు, రాత్రి వచ్చినప్పుడు ఆ వచనాన్ని మాత్రమే చూస్తారు. మరి నువ్వు వాక్యాన్ని చదువుకుంటున్నావా ప్రతిరోజు కదా. వాక్యాన్ని ఏం చేయాలి, బైబిల్ ఏం చేయాలి, చదవాలి. వాక్యాన్ని చదవడమే కాకుండా వాక్యాన్ని ఏం చేయాలి, వినాలి. మరి వింటున్నారా, చదువుతున్నారా వాక్యాన్ని? మొదటిగా వింటున్నారా? చదవడం లేదు, వినడం లేదు అని అంటే మనం ఆత్మీయతలో బలహీనులుగా ఉన్నట్లే, ఆత్మీయతలో మనకు ఎదుగుదల లేనట్లే. నువ్వు ఆత్మీయతలో ఎదగాలి, సహవాసంలో ముందుకు వెళ్ళాలి, దేవునితో నువ్వు ఒకంటూ ముందుగా ఉండాలంటే మన జీవితంలో ఏముండాలి, వాక్యాన్ని చదవాలి. చదువుతున్నారా వాక్యాన్ని? వింటున్నారా? ప్రతిరోజు సెల్లులో మొబైల్లో వాక్యాన్ని వింటున్నారా? టీవీలో వాక్యాన్ని వింటున్నారా? ఎంతమంది వింటున్నారు కదా. ఎవ్వరు కూడా వాక్యాలు వినరు కదా. వారం వరకు ఉంటే వారమే, ఆ వారం మళ్ళీ ఆదివారం వచ్చేంత వరకు మళ్ళీ ఆదివారం వస్తే వాక్యం వింటారు కదా. కొంతమంది మొబైల్స్ ఉంటాయి కానీ ఆ మొబైల్స్ అవును వాక్యం విందాం అనేదే లేదు కదా, విని బలపడ్డం అనేదే లేదు కదా. ఇక్కడ ఏమంటున్నాడంటే చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారు ధన్యులు. కీర్తనలు 69వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే, కీర్తనలు 69వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయము 13వ వచనం. యెహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. ఇక్కడ ఎవరు చెప్తున్నారు ఈ మాటని? ఎవరు చెప్తున్నారు? యెహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. అక్కడ యోబు గారేమో ఏం చెప్పారు?
ఏం చెప్పారు యోబు గారు అక్కడ? అన్ని సమయాలలో దేవునికి ప్రార్థన చేయాలి. ఇక్కడ దావీదు గారు ఏమని చెప్తున్నారంటే, యెహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. మనకు సమయం అంటూ ఉండదు, ఒక అనుకూల సమయం అంటూ ఉండదు, అన్ని సమయాలు అంటూ ఏమీ ఉండదు. మనము దేవునికి అంటూ ఒక సమయం అంటూ మనము ఆ సమయాన్ని కేటాయించుకోవాలి. నీకు ఎప్పుడు ఫ్రీ దొరుకుతుంది, నువ్వు ఎప్పుడు ఏ సమయాల్లో ఖాళీగా ఉంటావు, ఆ సమయంలో ఏం చేయాలి? మనము వృధాగా గడపకూడదు కదా, వృధాగా గడపకూడదు, ఆ సమయాన్ని నిర్లక్ష్యపరచకూడదు. ఆనాడు ఆకాను గారు నిర్లక్ష్యపరిచినట్టుగా, సమయాన్ని వృధా చేసినట్లుగా నువ్వు కూడా ఆ సమయాన్ని వృధా చేస్తూ నిర్లక్ష్యపరుస్తూ ఉన్నావంటే ఆకాను గారి జీవితం ఏమైపోయిందో ఆ జీవితము మనం కూడా తర్వాత చివరికి ఆకాను గారి జీవితంలో ఏం జరిగిందో తర్వాత కూడా మన జీవితం కూడా అలాగనే ఉండబోతుంది, అలాగే మారిపోతుంది. మరి ఆకాను గారి జీవితం ఎందుకు దేవుడు రాపించాడు? ఆయన ఏమైనా మంచి పని చేశాడా? ఆయన ఏమైనా దేవుని మాట విన్నాడా? చెప్పండి, వినలేదు కదా. మరి ఎందుకు రాపించాడంటే ఇవన్నీ దేవుడు మనం ఒక పాఠాలుగా, మన గుణపాఠాలు ఇవి మనం నేర్చుకోవాలి. మనం ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలాగ నడుచుకోవాలని కదా చెప్పిన తర్వాత నువ్వు వినకపోతే ఆకాను గారికి ఏమైంటుందంటే, చివరిగా మనం మాట్లాడుకుందాం ఇక్కడ అందుకే దేవుడు ఇక్కడ యెహోవా అనుకూల సమయంలో నేను నిన్ను ప్రార్థించుచున్నాను. ప్రతిదినం మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి, వాక్యాన్ని చదవాలి. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి, వాక్యాన్ని చదవాలి. మనం ఏం చేయాలి? నెక్స్ట్ తర్వాత ఏం చేయాలి? వాక్యాన్ని వినాలి. ఇవన్నిటిని మనం చేస్తున్నామా లేదో, మనము మన జీవితంలో ఇవి ఉన్నాయో లేదో మనము చూసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే ఈ చివరిగా ఇది ఒక్కటి మనం చెప్పుకొని మనం ముగించుకుందామండి. నేను 2 విషయాలు చెప్పాను. 2 విషయాలు ఏమేమి చెప్పాను చెప్పండి? 2 విషయాలు చెప్పాను. ఆకాను గారు ఏం చేశారంట? ఆయన షీనారు పై వస్త్రమును, వెండి తులాన్ని, బంగారాన్ని ఆయన దాచిపెట్టుకున్నాడంట. ఇంకా నెక్స్ట్ ఏం చెప్పాను? సమయాన్ని వృధాపరిచారు, సమయాన్ని నిర్లక్ష్యపరిచారు. ఇంకా మూడవది చూద్దాము. మూడవది చూసినట్లయితే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 25వ వచనం. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మును బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలులందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్ళను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవాకు ఉపద్రేకం విడిచిన వాడే మల్లుకొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. ఇక్కడ ఈ వ్యక్తి చేసినందువల్ల కుటుంబం కూడా ఏమైపోయింది? బాధపడిపోతుంది చూడండి. అందుకే ఇక్కడ యెహోషువ ఇవ్వబడినాడంటే, మమ్మును నువ్వేళ బాధపరిచితివి, మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసితివి అని చెప్పి యెహోషువ గారు ఆకాను గారిని చూసి బాధపడుతున్నాడంటే, ఇక్కడ దేవుడు ఆకాను గారి విషయంలో ఏమైపోయాడంటే కఠినత్వం చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడు? ఇక్కడ కఠినత్వాన్ని చూపిస్తున్నాడు కదా. మనుషులే కాదు కఠినంగా ఉండేది కదా. దేవుడు మనుషులు అనేక విషయాలు కఠినంగా ఉంటారు, కానీ దేవుడు మన కొన్ని విషయాలు కఠినంగా ఉంటాడు. మనకంటే దేవుడు కఠినంగా ఉంటాడు కదా. అందుకే దేవుడు ఏమంటాడంటే మనల గురించి రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4 నుంచి. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును, మార్పు పొందని హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు.
దేవుడు మనకంటూ ఇప్పుడు కొంతమంది మనుషులు ఎట్లా ఉంటారంటే, నువ్వు ఆ పాపాన్ని చేయకూడదు కదా. చాలామంది ఎట్లా ఉంటారంటే రక్షణ తీసుకొని ఉంటారు, ఆరాధనలో బల్లలో చేయి వేస్తూ ఉంటారు, మరల లోకంలోకి వెళ్ళి ఎలాగ బ్రతుకుతూ ఉంటారంటే పాపంలో బ్రతుకుతుంటారు. దేవుడికి నచ్చని వాటిని జీవితంలో చేస్తూ ఉంటారు. దేవుడు ఇది వద్దన్నాడు కదా, అట్లా చెయ్యొద్దంటే ఆ పనే చేస్తుంటాడు కదా. నువ్వు ఆ పని నువ్వు చేసావంటే దేవుడు నీ కఠిన తీర్పు ఉంటుంది మనకు. అందుకే దేవుడు ఏమని చెప్తున్నాడు, మార్పు పొందని నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచుబడ దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. అంటే నీకు దేవుడు అంటూ ఒక సమయం ఇస్తాడు కదా. నువ్వు ఒకవేళ రక్షణ తీసుకొని మారు మనసు పొంది దేవునితో నడుచుకుంటూ దేవునితో ఉంటూ ఆరాధనలో చేయి వేసి మళ్ళీ లోకంలో వెళ్ళిన తర్వాత నీకు ఇష్టం వచ్చినట్లుగా నీ బ్రతుకు నీదన్నట్లుగా నువ్వు బ్రతుకుతూ ఉంటే దేవుడు నీ విషయంలో కఠినమైపోతాడా, మృదువుగా ఉంటాడా? కఠినమైపోతాడు. అప్పుడు కఠినమైపోయి దేవుడు ఏం చేస్తాడు, మనం అసలే మొండి హృదయాలు కదా, మారని హృదయాలు. మారమంటే మారరు కదా, మొండిగా ప్రవర్తిస్తుంటారు. మొండి హృదయం లాగా మనము ప్రవర్తిస్తూ ఉంటాము. మరి దేవుడు ఒకవేళ దేవుడు మారు మనసు పొందమని దేవుడు ఒక పక్కన నీకు ప్రేరేపణ వస్తుంటుంది. నువ్వు ఆ ప్రేరేపణకు లొంగి దేవుని మాటకు వినయం విధేయత లోబడి బ్రతుకుతున్నావా కదా. ఆ మాటకు లోపడం దేవుడు ఒక పక్కన నువ్వు ఇది చెయ్యొద్దు అనే ప్రేరేపణ మనకు వస్తూ ఉంటుంది. కానీ ఏం చేస్తాం, ఆ ప్రేరేపణని దానిని మనము దాన్ని వెనక్కి వేసేసి మనము ఏమి చేయాలో ముందుగా అది చేస్తూ పాపం వెంట లోకం వెంట పరిగెత్తుతూ ఉంటాం కదా. మరి నువ్వు అట్లాగా లోకం వెంట లోకాశల వెంట పరిగెత్తుతూ ఉంటే ఆ కానుగతి ఏమైపోయిందో, ఆ గతి కూడా దేవుడు మనకు ఒక రోజున మనకు కూడా ఆ గతి మనకు పట్టిస్తాడు దేవుడు కదా. మనకంటూ ఒకటి ఉంటుంది కదా. మరి నువ్వు కఠినంగా ప్రవర్తిస్తే, కఠినంగా ఉంటే నువ్వు దేవుడు నీ విషయంలో కూడా దేవుడు కఠినత్వాన్ని చూపక ఖచ్చితంగా ఆయన మానవుడు చూస్తుంటాడు కదా. దేవుడు మనిషికంటూ ఒక సమయాన్ని దేవుడు ఇస్తాడు కదా. ఇచ్చినప్పుడు మనం ఏం అయిపోవాలి, దేవునికి మనము సరెండర్ అయిపోవాలి. దేవునికి మనము దేవుని దగ్గరకు వచ్చి మన పాపాలని మన హృదయాలను మనము కడిగి వేసుకోవాలి కదా. మళ్ళా నేను ఎన్నిసార్లు పాపం చేసినా నేను అట్లే పాపం చేస్తాను దేవుని దగ్గరకు వస్తాను అంటే అట్లా కాదు, అట్లా ఏమీ చెల్లదు. ఒక్కసారిగా నువ్వు దేవునిలోకి వచ్చిన తర్వాత మరి నేను లోకంలోకి వెళ్ళిపోతానంటే తర్వాత ఏమైపోతుంది, ఇంకా ఆకాను గారికి ఏ గతి పట్టిందో ఆ గతి పడుతుంది. దేవుడు మన విషయంలో కూడా ఒక రోజున కఠినత్వాన్ని దేవుడు చూపిస్తాడు కదా. మరి ఎట్లాగా ఉంది మన బ్రతుకు కదా, ఎలాగున్నాము మన బ్రతుకు కదా. ఇక్కడ యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆకాను గారు తన ఉన్న శరీరాశను, నేత్రాశను, జీవడంబాన్ని దాచిపెట్టుకున్నట్లుగా ఇక్కడ మనం దాచిపెట్టుకుంటున్నాం కాబట్టి మన పాపాలని మనం విడిచిపెట్టడం లేదు కాబట్టి మన కొరకు యేసు ప్రభుల వారు వచ్చారు. చూడండి, యెషయా గ్రంథం 50వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 6వ వచనం. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరిగి వేయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయి వారికి అవమానపరచు వారికి నా ముఖమును దాచుకొనలేదు. ఏమేమి దాచుకోలేదంట ఆయన. మనమైతే ఆకాన్ గారైతే ఏం దాచిపెట్టుకున్నాడంటే వెండి, బంగారు, షీనారు, వస్తున్న తుల అన్నిటి దాచిపెట్టుకున్నాడంట. కానీ యేసు ప్రభుల వారు కొట్టు వారికి ఏం చేశాడంట, ఆయన వీపును అప్పగించాడంట. వెంట్రుకలు పెరికి వేయవారికి తన చెంపలను అప్పగించాడంట. ఉమ్మి వేయి వారికి అవమానపరిచి వారికి ఆయన ముఖమును దాచిపెట్టుకున్నాడా యేసుప్రభుల వారు? దాచిపెట్టుకోలేదు. ఆయన ఏమంటారు ఇక్కడ, ఉమ్మి వేయి వారికి అవమానపరిచి వారికి నా ముఖము దాచుకొనలేదు. ఏం దాచుకోలేదంట ఆయన? ముఖాన్ని దాచిపెట్టుకోలేదంట, ఆయన శరీరాన్ని దాచిపెట్టుకోలేదంట. ఎక్కడ కూడా ఆయన ఎక్కడ చూసినా కూడా ఆయనను బాధ పెట్టినారండి. ఎవరిని బాధ పెట్టినారు? యేసు ప్రభుల వారిని, ఆయనని బాధ పెట్టినారు లోకం కదా. ఎంతగానో హింసించింది, ఎంతగానో ఆయన శరీరాన్ని
నలగొట్టింది కదా. కేవలం ఎవరి కొరకు? నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు. అందుకే మనము పాపాలని ఒప్పుకొని మనము విడిచిపెట్టాలి. కప్పుకొని తిరిగే వారంగా మనం ఉండకూడదు. కప్పుకొని తిరిగినావు అనుకోండి, నువ్వు ఆ కప్పుకొని ఆ పాపాలను అట్లాగే పెట్టుకొని అలాగే బ్రతుకుతూ ఉంటే ఒక రోజున సాతాను వచ్చి మనల్ని ఏకంగా తీసుకొని వెళ్తుంది. ఎక్కడికి? తన దగ్గరికి తీసుకొని వెళ్తుంది. ఇంకా నువ్వు నా కొరకే బ్రతికావు. అప్పుడు సాతాను ఏమంటుంది? నువ్వు పాపం చేసుకుంటూ బ్రతికితే, నువ్వు పాపంలోనే మునిగిపోతూ ఉంటే, నువ్వు పాపాన్ని హృదయంలో పెట్టుకొని ఉంటే, అప్పుడు సాతాను ఏమంటుంది? ఇంకరా నీవు నా బిడ్డవి, నేను చెప్పినట్టు నువ్వు నా జీవితంలో బ్రతికేవు, నువ్వు ఇంకంతే, నువ్వు నా బిడ్డవిరా, నా దగ్గరికి రా అని చెప్పి అది వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళిపోతుంది. దేవుడు రాడు. నువ్వు చేసే పాపాలను బట్టి ఎవరు వస్తారు? మనం చేసే క్రియలను బట్టి, మనం చేసే వాటన్నిటి బట్టి మనల్ని దేవదూతలు వచ్చి ఎత్తుకు వెళ్ళరు. దేవుడు వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళాడు. సాతానే డైరెక్ట్గా వస్తుంది. అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా నేను ఆ వారం చచ్చిపోయినాను, నీకు ఆ రోజు ఇంతకానికి ఇచ్చాను అని చెప్పడానికి ఏం అవకాశం ఉండదు. ఒక్కసారిగా సాతాను ఏం చేస్తుంది? రికార్డింగ్ మొత్తం ఓపెన్ చేసి, ఇంతగా దేవుడా నేను చెప్పిన పనులన్నీ ఈ పిల్లాడు చేశాడు, ఈమె చేసింది అని చెప్పి స్వయంగా ఏం చూపిస్తుంది? రికార్డ్ చూపిస్తుంది కదా. అలాగ చూపించిన తర్వాత అక్కడ పోయిన తర్వాత సాకులు చెప్పడానికి ఉంటుందా? అబద్ధాలు చెప్పడానికి ఉంటుందా? ఏమీ ఉండదు కదా. అందుకే మనం ఇక్కడ ఉన్నప్పుడే ఏమైనా మనం హృదయం మార్చుకోవాలన్నా, మన పాపాలను తొలగించుకోవాలి, అన్నిటినీ తొలగించుకోవాలన్నా మనం ఇక్కడ ఉన్నప్పుడే మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. మనం ఇక్కడ ఉన్నప్పుడే అన్నిటిని మనం ఒప్పుకోవాలి కదా. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చేసిన నాళ్ళు బ్రతికిన నాళ్ళు నేను ఇట్లాగే కొంచెం దేవుడు, కొంచెం లోకము, కొంచెం అది ఇది అనుకుంటూ బ్రతుకుతూ ఉంటే ఇంక నీకు లాస్ట్కి చివరికి నరకం కూడా రాదేమో. ఒక మూలన ఆ నరకంలో మూలన త్రోసివేయబడతావు ఒక రోజున. మళ్ళీ ఆ నరకంలో ఒక మూలన త్రోసివేయబడడం కంటే దేవుడి స్వయాన వచ్చి అక్కడ బంగారు పరలోకము బంగారంతో నిండుకొని ఉంటుంది. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఆ వీధులు ఎట్లా ఉంటాయంట? సువర్ణంగా, అంటే బంగారు వీధుల వలె ఉంటాయంట. మరి ఆ పరలోక పట్టణానికి నువ్వు వెళ్తావా, లేదంటే నరకంలో ఒక మూలకి త్రోయబడతావా? ఎట్లా ఉంటావు? ఆ కానిగారి జీవితం వల్లే మాత్రం మన జీవితము ఉండొద్దు. కనుక ఈ చిన్ని మాటలు దేవుడు మనందరి హృదయంలో ఫలింపజేయునుగాక. ఆమేన్. చెప్పండి, ఆకాన్ గారు ఏం చేసింటాడు? బంగారు తీసుకొని ఏం చేసింటాడు? మనం ఏం దాచిపెట్టుకోవాలి? ఆయన మాటలను, ఆయన ఆజ్ఞలను దాచిపెట్టుకోవాలి. నెక్స్ట్గా దేవుడు ఇంకా ఏం చేసింటారు వాళ్ళు? రెండవదిగా వాళ్ళు దేవుడు ఒక రోజున వచ్చి పరిశుద్ధపరచుకోండి మిమ్మల్ని అని చెప్తారు కదా. అలా వచ్చిన తర్వాత అక్కడ ఇశ్రాయేలు సమయాన్ని వృధా చేస్తుంటారు, నిర్లక్ష్యం చేస్తుంటారు. సమయాన్ని వాళ్ళు వృధా చేశారు. మూడవదిగా దేవుడు ఆకాను గారి విషయంలో కఠినత్వం అయిపోయాడు కదా. దేవుడు మన విషయంలో అంత కఠినత్వాన్ని చూపకూడదంటే నువ్వు దేవుని మాట విను, దేవునికి లోబడు, దేవునికి విధేయత కలిగి జీవించడం అంటే ఆయనకి ఇష్టం. అలాగే ఎప్పుడైతే బ్రతుకుతావో దేవుడు నిన్ను నన్ను స్వీకరించి దేవుడున్న లోకానికి తీసుకొని వెళ్తాడు. అందరి తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడొక తండ్రి, సమాధానకర్తే కాదు పద్దేవాని పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలన్న ప్రభా. దేవా, ఆకాను గారు వల్ల తండ్రి ప్రభా మా జీవితం ఉండొద్దు నాన్న ప్రభా. తండ్రి ఎంతో ఉన్నతమైన మాటలు తండ్రి మా జీవితాల్లో తండ్రి మాట్లాడించు నాన్న ప్రభా. అటువంటి కఠిన మరి తండ్రి ప్రభా, తండ్రి ఆకాను గారు వల్ల తండ్రి ప్రభా, ఆకాను గారి విషయంలో ఎంత కఠినత్వాన్ని వహించేవో తండ్రి. మేము చేసే మరి పొరపాట్లు కానీ, మేము చేసే మరి తండ్రి అయ్యా కొన్ని మరి తండ్రి ఉన్నాయి నాన్న ప్రభా, అవి మమ్మల్ని చూసి నువ్వు కఠినపరుచుకుంటున్నావే తండ్రి. అయ్యా మమ్మల్ని క్షమించనాన్న ప్రభా. తండ్రి అయ్యా మేము తండ్రి నీ విషయాలు మేము కఠినంగా ఉండొద్దు నాన్న ప్రభా. మా విషయంలో కూడా తండ్రి మేము పాపములు చేయకున్నట్లు, మా పాపాలు మేము దాచిపెట్టుకోకున్నట్లు నాన్న ప్రభా నీ దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టే వారముగా మేమందరం ఉండగలుగుటకు మీరు సహాయం దయచేసింది తండ్రి. వాక్యాన్ని తండ్రి దుష్టుడు ఎత్తుకొని పోకుండా తండ్రి విన్న వాక్య ప్రకారంగా జీవించగలుగుటకు, అనుసరించగలుగుటకు మీరే సహాయం దయచేయమని తండ్రి మిగిలిన సమయాన్ని మీకు తండ్రి మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఈ చిన్ని ప్రార్థన నజరుడైన యేసే నామమున అడిగి వేడుకొంచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.